Hi, good morning, students. I think now we are going to discussing about melting process. What is mean by melting process means it is a quite opposite to that boiling. Sorry, I mean melting, the process of conversion of solid phase to liquid phase at constant temperature for a given pressure is called melting. So the process of conversion of solid phase to liquid phase at a constant temperature for a given pressure is called melting. Melting is nothing but conversion of solid phase to liquid phase. It is also occurred at a constant temperature. Just imagine every liquid has its certain melting point. Okay, at the temperature where the solid going to convert into liquid, such a particular temperature is called melting point of that liquid. Melting point of, for example, ice is nothing but 0 degrees Celsius or 273 Kelvin. Melting point of ice is nothing but 0 degrees Celsius or 273 Kelvin. Okay, so let us go with some example. Take one funnel, a certain amount of ice, okay, and measure its initial temperature of ice. Maybe just imagine it is minus 15 degrees Celsius. Apply the heat with the help of any heating device. Okay, note down the temperature of ice. Okay, on applying the heat. Okay, we observed that slowly the temperature of the ice is going to rise from minus 15 to minus 10, minus 9, minus 2, okay, minus 1. When it approaches the temperature of 0 degrees Celsius, okay, when it approaches the temperature of 0 degrees Celsius, until unless the state of ice remains constant, means ఈ మైనస్ 15 నుంచి 0 టెంపరేచర్ దాకా హీట్ పెరుగుతోంది. అంటే అప్పటిదాకా అప్లై చేసిన హీట్ మొత్తం ఏమైంది, ఐస్ యొక్క టెంపరేచర్ పెరగడానికి ఉపయోగపడింది. కానీ ఐస్లో ఏమాత్రం చేంజ్ రావట్లేదు, దాని స్టేట్లో సాలిడ్ లాగే ఉంది. ఓకే, బట్ వెన్ ఐస్ రీచెస్ ద టెంపరేచర్ ఆఫ్ 0 degrees Celsius, okay, after that applying heat is slowly converted to change the state of ice ఫ్రమ్ సాలిడ్ స్టేట్ టు లిక్విడ్. ఎప్పుడైతే టెంపరేచర్ ఆఫ్ ఐస్ 0కి రీచ్ అయిందో తర్వాత థర్మోమీటర్ రీడింగ్లో ఏమాత్రం చేంజ్ లేదు, 0లో అలా కాన్స్టెంట్గా ఉండిపోయింది. ఎప్పటిదాకా టోటల్ ఐస్ వాటర్గా మారేదాకా టెంపరేచర్ పెరగలేదు అని మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే అప్పటిదాకా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆ టైంలో అప్లై చేసిన హీట్ అంతా దేనికోసం ఉపయోగపడింది, ఓన్లీ ఐస్ వాటర్గా మారడం కోసం. ఐస్ ఈ నథింగ్ బట్ సాలిడ్ లిక్విడ్గా మారడం కోసం ఉపయోగపడింది. అది ఏ టెంపరేచర్లో జరుగుతుంది, 0 దగ్గర. అందుకని ఏమంటున్నా, ఇట్ ఏ ఫిక్స్డ్ పాయింట్. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఈజ్ నథింగ్ బట్ 0 degrees Celsius ఆర్ 273 Kelvin. ఏదో ఒక ఫిక్స్డ్ టెంపరేచర్ వద్ద, ఓకే, ద సాలిడ్ గోయింగ్ టు కన్వర్టెడ్ ఇన్ టు ద లిక్విడ్ అట్ ఏ గివెన్ ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ melting point of that solid. Here melting point of ice is nothing but what, 0 degrees Celsius. అట్లా ప్రతి ఒక్క సబ్స్టెన్స్కి ఏదో కొంత మెల్టింగ్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐరన్
సో అండ్ సో 923 degrees Celsius, ఇలా మెల్టింగ్ పాయింట్ ఆఫ్ స్టీల్ 1423 degrees, ఇలా వాట్ ఎవర్ దట్, అంటే ఆ పర్టికులర్ టెంపరేచర్ వద్ద మాత్రమే అది మెల్ట్ కావడం స్టార్ట్ అవుతుంది. అప్పటిదాకా అప్లై చేసిన, అంటే చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ హీట్ అంతా దేనికోసం ఉపయోగపడింది, టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఐస్ ఫ్రమ్ -15 to 0. తర్వాత అప్లై చేసిన హీట్ దేనికి ఉపయోగపడింది, టెంపరేచర్ పెరగలేదు, ఓన్లీ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ మారడం కోసం మాత్రమే. ఆ స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ మారడానికి ఉపయోగపడే హీట్ మనం ఆల్రెడీ చెప్పాము, ఏంటి, ద హీట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు చేంజ్ ద స్టేట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ లేటెంట్ హీట్. హియర్ ఏంటి లేటెంట్ హీట్, లేటెంట్ హీట్ దేనికోసం, ఐస్. హౌ మచ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద 1 gram ఆఫ్ ఐస్ టు 1 gram ఆఫ్ వాటర్. 1 గ్రామ్ ఐస్ 0 degrees Celsius నుంచి 1 గ్రామ్ వాటర్ 0 degrees Celsiusగా కన్వర్ట్ కావడానికి ఉపయోగపడే హీట్ని మనం ఏమంటామంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్. లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇట్స్ CGS వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 80 calorie per gram. SI value is nothing but 336,000 joules per kg. Here what is latent heat of fusion means, చెప్తున్నా ఏమని, ఐస్ వాటర్గా మారడం కోసం ఉపయోగపడే హీట్ని ఏమంటాం, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అంటాం. దీని డెఫినేషన్ చెప్పండి ఏమొస్తుంది, ద అమౌంట్ ఆఫ్ హీట్ ఈజ్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ ద ఎవరిని 1 gram ఆఫ్ ఐస్ అట్ విచ్ టెంపరేచర్, from 0 degrees Celsius to 1 gram of water at 0 degrees Celsius is called latent heat of fusion. నేను చెప్తున్నా చూడండి, డెఫినేషన్లో 0 అని అంటున్నాను, అంటే ఈ కన్వర్షన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇది బిట్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్యూరింగ్ ద మెల్టింగ్ ప్రాసెస్ ఆఫ్ ఐస్ the temperature is remains constant. How much, 0 degrees Celsius. At what temperature the ice going to start its melting, at 0 degrees Celsius. What is heat mean by latent heat of fusion, the amount of heat is required to convert the 1 gram of ice at 0 degrees Celsius to 1 gram of water at 0 degrees Celsius is called latent heat of fusion. Latent heat of fusion CGS value 80 calorie per gram. అంటే దీని మీనింగ్ ఏంటి, 1 గ్రామ్ ఐస్ 1 గ్రామ్ వాటర్గా మారాలంటే ఆ గ్రామ్ ఐస్కి మనం ఎంత హీట్ అప్లై చేయాలి, 80 calories అప్లై చేయాలి. అదే 1 kg ఐస్ని కరిగించాలంటే, అంటే మీ 0 Celsius నుంచి 0 వాటర్గా మార్చాలంటే హౌ మెనీ జౌల్స్ రిక్వైర్డ్, 336,000 జౌల్స్. ఎలా వస్తుంది నేను చెప్పాము ఆల్రెడీ మనం ఎస్టర్డే టాపిక్లో, క్యాలరీ పర్ గ్రామ్ని జౌల్స్ పర్ కేజీగా మార్చాలంటే దీన్ని దేంతో మల్టిప్లై చేసి ఉంటాం, 4200తో మల్టిప్లై చేసి ఉంటాం. ఎందుకు మనకు తెలుసు ఆల్రెడీ, 1 calorie by gram equal to how many joules, 4200 joules per kgకి ఈక్వల్ అని. ఆ విధంగా క్యాలరీని గ్రామ్స్ లెక్క మార్చాలంటే, జౌల్స్ పర్ కేజీ లెక్క మార్చాలంటే ఆ వాల్యూని 4200తో మల్టిప్లై చేసి ఉంటే ఇలా వచ్చింది. కాబట్టి ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ మెల్టింగ్. ఇది కూడా ఇంపార్టెంట్ 2 marks. వాట్ ఈస్ మెల్టింగ్ ప్రాసెస్, గివ్ విత్ ఎగ్జాంపుల్. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ 1 mark క్వశ్చన్, వాట్ ఈస్ లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఇట్స్ వాల్యూ 80, SI వాల్యూ 336,000 joules per kg. What is the melting point of ice, 0 degrees Celsius or 273 Kelvin at standard temperature and pressure. Very very clear. దీనికి the quite opposite of melting anything but melting ఏం జరుగుతుంది, solid to liquid. Now opposite means liquid to solid, that is nothing but freezing. కాబట్టి దీని డెఫినేషన్ ఏం చెప్పొచ్చు, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ liquid to solid phase at a constant temperature is called freezing. The freezing point of water, the freezing point of water is also 0 degrees Celsius or 273 Kelvin. 273 Kelvin. For example, ఒక బౌల్లో let us take certain amount, a small amount of bowl, keep the water, placed in a deep fridge. దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇనిషియల్లీ నోట్ డౌన్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్. ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ మే బి 27 degrees Celsius. Why? Because it is at room temperature. When we place this beaker into a deep fridge, okay, after certain time what happen, fridge ఏం చేస్తుంది, fridge absorb the energy of water
ఆ వాటర్లోని ఇంటర్నల్ ఎనర్జీని తీసుకుంటే ఏమవుతుంది, స్లోగా ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇంటర్నల్ ఎనర్జీ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుంది, టెంపరేచర్ కూడా తగ్గిపోతుంది. సో ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఈజ్ స్లోలీ రెడ్యూసింగ్ ఫ్రమ్ 27 టు ఫర్ ఎగ్జాంపుల్ 1 అట్ లాస్ట్ 0కి వచ్చింది అనుకుందాం. వెన్ ఇట్ అప్రోచెస్ ద 0, ఎప్పుడైతే 27 నుంచి 0కి వచ్చిందో 0 దగ్గర ఏమవుతుంది, ద ఐస్ బికమ్స్ టు వాటర్ బికమ్స్ సాలిడ్. వాటర్ అనేది సాలిడ్గా మారడం స్టార్ట్ అవుతుంది. ఓకే, అది ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర. ఎందుకని చెప్తున్నా, ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ ఫేజ్ టు సాలిడ్ ఫేజ్. ఓకే, ఇక్కడ 0 దగ్గర. దట్స్ వై సచ్ ఎ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్. దట్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఈజ్ నథింగ్ బట్ వాట్, 0 degrees Celsius or 273 Kelvin. So how can define the freezing? The process of conversion of liquid phase to solid phase is called freezing. It is also happens at a constant temperature. Such a point is called freezing point. The freezing point of ice is nothing but what? Water is nothing but 0 degrees Celsius or 273 Kelvin. Melting point of ice is also same 0 degrees Celsius or 273 Kelvin. Okay. What is meant by latent heat of fusion? The amount of heat is required to convert the 1 gram of ice at 0 degrees Celsius to 1 gram of water at 0 degrees Celsius is called latent heat of fusion. అంటే 1 గ్రామ్ ఐస్ని 0 degrees Celsius టు 1 గ్రామ్ వాటర్ అట్ 0 degrees Celsiusగా కన్వర్ట్ చేయాలంటే ఎన్ని అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అప్లై చేయాలి, 80 క్యాలరీస్. దీని మీద క్వశ్చన్స్ కూడా అడుగుతాడు. ఓకే, టు మెల్ట్ ద 10 grams ఆఫ్ ఐస్ at 0 degrees Celsius to 10 grams of water at 0 degrees Celsius, how much heat is required? 1 గ్రామ్కి 80 అన్నప్పుడు 10 గ్రామ్స్కి ఏమవుతుంది, 80 into 10, that is nothing but 800 calories amount of heat is required to melt the 10 grams of ice from 0 degrees Celsius to 10 grams of water at 0 degrees Celsius. కాబట్టి మీకు ఇక్కడ 2 చెప్పిన లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ అంటే ఏంటి, వాటర్ 100 degrees Celsius నుంచి వేపర్గా మారడం కోసం లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్. దట్ CGS వాల్యూ, వన్స్ అగైన్ రిపీటింగ్, వెరీ ఇంపార్టెంట్. CGS వాల్యూ ఆఫ్ లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ 450 calories per gram. SI వాల్యూ 22,68,000 joules per kg. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అలాగే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ ఐస్ వాల్యూస్ 80 calorie per gram CGS వాల్యూ. SI వాల్యూ 3,36,000 joules per kg. Latent heat of fusion CGS SI. Latent heat of vaporization CGS SI values, very very important. Okay, after that we have a small topic, anomalous behavior of water. Anomalous behavior of water. Generally any liquid temperature apply చేస్తుంటే హీట్ అప్లై చేస్తుంటే ఏం కావాలి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ సబ్స్టెన్స్ ఇట్ గోయింగ్ టు ఎక్స్పాండ్, అంటే ఎంతో కొంత ఎక్స్పాండ్ కావాలి, ఐ మీన్ ఎక్స్టెండ్ కావాలి. ఓకే, ఎవ్రీ లిక్విడ్, ఏ లిక్విడ్ అయినా ఖచ్చితంగా ఏమవుతుంది, ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఇట్స్ గోయింగ్ టు ఎక్స్పాన్షన్. ఆన్ రెడ్యూసింగ్ ఆఫ్ టెంపరేచర్ ఏం కావాలి, కాంట్రాక్ట్, అంటే మీరు తగ్గిపోవాలి సైజు. కానీ ఇది క్వైట్ ఆపోజిట్. ఓకే, వాటర్ ఫ్రమ్ 0 degrees Celsius to 4 degrees Celsius ఏమవుతుంది, ఇక్కడ 0 to 4 అంటే ఇంక్రీజెస్ ఏం కావాలి, ఎక్స్పాండ్ కావాలి. ఓకే, వాటర్ ఫ్రమ్ 0 degrees Celsius to 4 degrees Celsius ఏమవుతుంది, ఇట్ గోయింగ్ టు కాంట్రాక్ట్స్. సో 0 degrees Celsius to 4 degrees Celsius టెంపరేచర్ అప్లై చేస్తుంటే వాటర్ ఏమైంది, గోయింగ్ టు కాంట్రాక్ట్, తగ్గిపోతుంది, సైజ్ తగ్గిపోతుంది. అంటే ఏమని అర్థం,
వాల్యూమ్ ఈజ్ లెస్. మనకు తెలుసు డెన్సిటీ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మాస్ పర్ వాల్యూమ్. వాల్యూమ్ తగ్గిపోతే డెన్సిటీ ఎలా ఉంటుంది, మోర్. కాబట్టి మోర్ డెన్సిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. 0 to 4కి వెళ్తే వాటర్ ఏమైంది, వాటర్ వాల్యూమ్ తగ్గిపోయింది. కాబట్టి అట్ విచ్ టెంపరేచర్ వాటర్ హ్యాస్ ద లో వాల్యూమ్, 4 degrees. అట్ విచ్ టెంపరేచర్ డెన్సిటీ ఈజ్ మోర్, 4. దాని క్వైట్ ఆపోజిట్. 4 దగ్గర డెన్సిటీ తక్కువ ఉందంటే ఇలా 0 దగ్గర ఏముంటుంది, ఎక్కువగా ఉంటుంది. సారీ, అట్ 0 టెంపరేచర్ వాల్యూమ్ ఈజ్ మోర్, అట్ 0 టెంపరేచర్ డెన్సిటీ ఈజ్ లెస్. మళ్ళీ చెప్తున్నా, వెరీ ఇంపార్టెంట్. Water has less density and more volume at 0 degrees Celsius. దీనికి ఆపోజిట్, water has more density and less volume at 4 degrees Celsius. ఏదైనా లిక్విడ్ డెఫినెట్లీ ఏం కావాలి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే ఎక్స్పాండ్ కావాలి. కానీ దానికి విరుద్ధంగా ఆపోజిట్గా, సో టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తుంటే వాటర్ ఏమైంది, కాంట్రాక్ట్ అయింది. ఏ లిక్విడ్ అయినా ఆన్ రెడ్యూసింగ్ ఆఫ్ టెంపరేచర్ ఏం కావాలి, కాంట్రాక్ట్ కావాలి. కానీ వాటర్ ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. అన్ని లిక్విడ్స్ కంటే ఇది ఆపోజిట్గా ఉంది కాబట్టి దీన్ని ఇలాంటి బిహేవియర్ని మనం ఏమంటామంటే అనమాలస్ బిహేవియర్, సంథింగ్ స్పెషల్. అనమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఈ అనమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి, ఈరోజు అక్వాటిక్ లైఫ్ లోపల అంటే సముద్రాల్లో కానీ ఎక్కడన్నా కానీ ఉండే అక్వాటిక్ లైఫ్ అనేది సర్వైవ్ అవుతుందంటే డ్యూ టు ద బిహేవియర్ ఆఫ్ అనమాలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్ ఓన్లీ. ఇట్స్ వెరీ క్లియర్. సో హియర్ వీ హ్యావ్ టు మైండ్ ఇట్ ద 2 points. Water has the less density and more volume at dash temperature 0 degrees Celsius. Water has more density and less volume at dash temperature 4 degrees Celsius. It is the reason for when we place a complete, full of water bottle into a deep freeze, it may be breaks after freezing. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక కంప్లీట్ బాటిల్ అంటే గ్లాస్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఒక వాటర్ ఫుల్గా పెట్టేసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బాగా ఐస్గా మారిన తర్వాత ఆ బాటిల్ యొక్క షేప్ ఏమైంటుంది, షేప్ అవుట్ అయింటుంది. షేప్ అవుట్ అయిందంటే ఏమని అర్థం, అంతకుముందు వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఆ బాటిల్లో సరిపోయింది. ఇప్పుడు ఐస్గా మారినప్పుడు లోపల ఆ బాటిల్ యొక్క వాల్యూమ్ సరిపోవడం లేదు. ఎందుకు సరిపోవడం లేదు, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమంటున్నా, టెంపరేచర్ మనం వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఏమైంటుంది, టెంపరేచర్ తగ్గిపోయింటుంది. టెంపరేచర్ ఎక్కడ 0 కంటే తగ్గిపోయింటుంది. 0కి అయితే ఏమవుతుంది చెప్పిన, వాటర్కి వాల్యూమ్ పెరుగుతుంది. అప్పుడుండే వాల్యూమ్ సరిపోదు. వాల్యూమ్ పెరిగింది కాబట్టి ఏమవుతుంది, ఆ వాల్యూమ్ లోపల ఉండే వాల్యూమ్ సరిపోక బయటికి అలా ఎలా అంటే షేప్ అవుట్ అయిపోయింటుంది కంప్లీట్, లేదా బాటిల్ బ్రేక్ కూడా అయిపోయిండొచ్చు. ఓకే, ఎందుకు, ఐస్ వాటర్గా ఉన్నప్పుడు వాల్యూమ్ సరిపోయింది, కానీ ఐస్గా మారిన తర్వాత వాల్యూమ్ సరిపోవడం లేదు. ఐస్గా ఉన్నప్పుడు వాల్యూమ్ సరిపోవడం లేదు అంటే ఏమని అర్థం, ఐస్కు వాటర్ కంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. వాల్యూమ్ ఎక్కువగా ఉందంటే డెన్సిటీ ఎలా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. డెన్సిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఐస్ ఏమవుతుంది, వాటర్లో వేసినప్పుడు ఈజీగా ఫ్లోట్ అవుతుంది. ఇట్స్ 1 mark క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్. వై డస్ ద ఐస్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్, డ్యూ టు ఇట్స్ లీస్ట్ డెన్సిటీ. ఎందుకు ఐస్ వాటర్లో ఫ్లోట్ అవుతుంది, ఐస్కి లీస్ట్ డెన్సిటీ ఉండడం వల్ల వాటర్లో ఫ్లోట్ అవుతుంది. ద డెన్సిటీ ఆఫ్ వాటర్, డెన్సిటీ ఆఫ్ వాటర్ 1 gram per centimeter cube. అదే డెన్సిటీ ఆఫ్ ఐస్ ఎంత అంటే 0.9 gram per centimeter cube. డెన్సిటీ ఆఫ్ కిరోషన్ ఎంత అంటే 0.8 gram per centimeter cube. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత అంటే 13.6 gram per centimeter cube. ఇప్పుడు చూడండి, ఏ దానికైతే డెన్సిటీ తక్కువ ఉంటుందో అది ఈజీగా ఫ్లోట్ అవుతుంది. వై డస్ ఐస్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్, క్వశ్చన్ 1 mark, వెరీ ఇంపార్టెంట్. ఐస్ ఫ్లోట్స్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ డ్యూ టు ఇట్స్ లీస్ట్ డెన్సిటీ అండ్ మోర్ వాల్యూమ్.
డెన్సిటీ తక్కువ ఉందంటే వాల్యూమ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలిసిన ఫార్ములా డెన్సిటీ ఈక్వల్ టు మాస్ పర్ వాల్యూమ్. వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే డెన్సిటీ తగ్గిపోతుంది, వాల్యూమ్ రెడ్యూస్ అయితే డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. వాల్యూమ్ అండ్ డెన్సిటీ బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, ఉదాహరణకు వ్యతిరేకం. అంటే ఏంటి, ఎక్కడైతే మోర్ వాల్యూమ్ ఉంటుందో డెన్సిటీ తగ్గిపోతుంది, ఎక్కడైతే లెస్ వాల్యూమ్ ఉంటుందో డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ లిక్విడ్ ఏమవుతుంది, ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్ ఎక్స్పాండ్ కావాలి, కానీ వాటర్కి మాత్రమే ఫ్రమ్ 0 to 4, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, 0 to 4 వరకే. మళ్ళీ 4 తర్వాత వాటర్ కూడా ఏమవుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది. కానీ 0 to 4 వరకు మాత్రమే ఇది ఒక సంథింగ్ డిఫరెంట్ బిహేవియర్ని కలిగి ఉంది. అలా డిఫరెంట్ బిహేవియర్ని మనం ఏమంటున్నాం, అనామలస్ బిహేవియర్ ఆఫ్ వాటర్. ఫ్రమ్ 0 to 4 వాటర్ షోస్ కాంట్రాక్టింగ్ నేచర్. From reverse, from 4 to 0 degrees Celsius, water shows expanding nature. So, water has more density at which temperature? At 4 degrees Celsius. ఎందుకు, వాల్యూమ్ తక్కువగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ యువర్ ఫస్ట్ చాప్టర్, 1 మార్క్ క్వశ్చన్ అంతే. ఓకే, దీంట్లో ఇంకా మీరు ఏంటంటే ప్రాబ్లమ్స్ చెప్పాలి ఆన్ ద టాపిక్ ఆఫ్ ఏంటి, లేటెంట్ హీట్ ఆఫ్ ఎవాపరేషన్, లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్, ఓకే, అమౌంట్ ఆఫ్ హీట్ Q ఈక్వల్ టు ఫార్ములా MS డెల్టా T, ఓకే, మెథడ్ ఆఫ్ మిక్చర్స్ మీద ప్రాబ్లమ్స్ అలా చెప్పాము. ఓకే, ఆ టాపిక్స్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అక్కడితో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దాకా చెప్పుకున్న టాపిక్స్లో ఓకే, ఎవాపరేషన్ 4 మార్క్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. హౌ డు ఫైండ్ ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద సాలిడ్ ఎక్స్పెరిమెంటల్లీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ 4 మార్క్స్. ఓకే, రైట్ ద అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ ఇన్ అవర్ డే టు డే లైఫ్, అది 4 మార్క్స్ ఇంపార్టెంట్. స్టార్టింగ్లో 4th and 5th ఎక్స్పెరిమెంట్స్. ఓకే, ఆ 2 ఎక్స్ప్లెయిన్ ద ఓకే కండెన్సేషన్ విత్ ఎగ్జాంపుల్, 4 మార్క్స్. ఇలా 6 క్వశ్చన్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో లేటెంట్ హీట్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి 1 or 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో అక్కడితో లెసన్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు విత్ అనదర్ టాపిక్. ఇన్ నెక్స్ట్ క్లాస్లో వీఆర్ గోయింగ్ డిస్కస్ అబౌట్ ప్రాబ్లమ్స్. కాబట్టి వన్స్ అగైన్ రివైజ్ ద ఆల్ ఫార్ములాస్ రిలేటెడ్ టు ఫస్ట్ చాప్టర్ అండ్ యూనిట్స్. ఎన్ని ఉన్నాయి ఫార్ములాస్, అమౌంట్ ఆఫ్ హీట్ Q ఈక్వల్ టు MS డెల్టా T, లేటెంట్ హీట్ L ఈక్వల్ టు Q/M, మెథడ్ ఆఫ్ మిక్చర్స్, రిజల్టెంట్ టెంపరేచర్ T ఈక్వల్ టు M1S1T1 ప్లస్ M2S22 బై M1S1 ప్లస్ M2S2. ఆ 3 మెయిన్ ఫార్ములాస్. సో స్పెసిఫిక్ హీట్ కనుక్కోవడానికి ఫార్ములా S ఈక్వల్ టు అని ఒక ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాస్ మీద స్పెసిఫిక్ హీట్ S ఈక్వల్ టు Q/M డెల్టా T, ఈ 5 ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.